హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ వీకెండ్ లోకి ఎంటర్ అయింది. రావడమే టార్గెట్స్ అన్నింటినీ టచ్ అవుతూ బాక్సాఫీస్ ని కుమ్ముదిలి పెడుతుంది ఈ సినిమా. టైర్ 1 హీరోల సినిమాలు రీసెంట్ టైంలో ఈవెంట్ సినిమాలు కాకుండా నార్మల్ సినిమాలు అయితే ఫస్ట్ రోజే 40 to 50% రికవరీ చేస్తున్నారు. బట్ పెద్ద సినిమా 50% బిజినెస్ రికవరీ చేయడానికి 3 రోజుల టైం అయితే తీసుకుంది. క్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 450 కోట్లు ఉంది. మరి తెలుగు స్టేట్స్ లో నిన్న గ్రోత్ ఎలా ఉందో ఆల్రెడీ ప్రెడిక్షన్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే తెలుగు స్టేట్స్ తో పాటు తమిళనాడులో కూడా కాస్త గ్రోత్ చూపెట్టింది ఈ సినిమా. అయితే ఇది మరి బిజినెస్ ని రికవరీ చేసేంత అయితే లేదు. గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో డే 1 ఎంత నెంబర్ పెట్టిందో ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా అంత నెంబర్ పెట్టేలా కనిపించట్లేదు. ఇక కేరళలో అయితే డిజాస్టర్ అయింది ఈ సినిమా. బట్ కర్ణాటకలో మాత్రం డీసెంట్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక హిందీ చూసుకుంటే డే 1 3 కోట్ల నెట్ తో ఓపెన్ అయితే డే 2 2 కోట్లు, డే 3 2 కోట్లు కలెక్ట్ చేసింది. సో 3 days లో కేవలం 7 కోట్ల నెట్ తోనే సరిపెట్టుకుంది. ఇది ఇలానే కంటిన్యూ అయ్యి మొమెంటం ఏది చేంజ్ అవ్వకపోతే హిందీలో డిజాస్టర్ అవడం పక్కా. ఇక ఓవర్సీస్ చూసుకుంటే బాగానే హోల్డ్ చేసింది. బట్ ఫ్రైడేతో పోల్చితే 1 కోటి తక్కువే కలెక్ట్ చేసిందనే చెప్పొచ్చు. దాంతో ఓవర్సీస్ క్రాస్ 42 కోట్లకి ఇప్పటికే చేరుకుంది. అయితే ఓవర్సీస్ లో గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 మిలియన్ కావడంతో హోల్డ్ అనేది లాంగ్ రన్ లో వెరీ ఇంపార్టెంట్. ఇక డే 3 40 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా దానికంటే 3 కోట్లు ఎక్స్ట్రానే కలెక్ట్ చేసింది. అయితే సండే రోజు టార్గెట్ వచ్చేసి 45 కోట్లు. ఇది దాటి 50 కోట్లకి వెళ్తుందా లేదా, బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో పెద్ద 3 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫ్రైడేతో పోల్చితే గ్రోత్ అనేది ఆన్లైన్లో బీభత్సంగా ఉన్నా కూడా ఆఫ్లైన్లో అయితే ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. సో దాంతో 30 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయినా ఈ సినిమా షేర్ పరంగా 15 కోట్ల మార్క్ని అందుకుంటూ 17.5 కోట్ల షేర్ అయితే నిన్న కలెక్ట్ చేసింది. అండ్ దాంతో 3వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్లో 6th ప్లేస్కి వెళ్ళింది ఈ సినిమా. నైజాంలో చూసుకుంటే 8 కోట్లు కలెక్ట్ చేయడంతో 3 daysకే 33 కోట్లకి చేరుకుంది. సో దాంతో మరో 15 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ గా చెప్పొచ్చు. ఈ రోజు మరో 8 కోట్లు కలెక్ట్ చేయగలిగినా కూడా మండే నుంచి టార్గెట్ 7 కోట్లు మాత్రమే ఉంటుంది. ఇక సీడెడ్ చూస్తే మరొకసారి 2 కోట్ల మార్క్ దాటేస్తూ 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 12 కోట్లకి చేరుకుంది. బట్ 24 కోట్ల బ్రేక్ ఈవెన్ కి మరో 12 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఇక ఉత్తరాంధ్రలో 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 12 కోట్లకి చేరుకుంది. ఇంకో 6 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్. ఉత్తరాంధ్రలో సినిమా అయితే లాంగ్ రన్ లో ఖచ్చితంగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇక డే 3 ఈస్ట్ లో 1,20,00,000, వెస్ట్ లో 77 లక్షలు, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణలో 1,10 లక్షలు అండ్ నెల్లూరులో 60 లక్షలు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. అండ్ తెలుగు స్టేట్స్ లో అయితే 6 టెరిటరీలో 1 కోటి మార్క్ అయితే నిన్న దాటింది ఈ సినిమా. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 7.7 కోట్లు, వెస్ట్ లో జరిగిన 8.2 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్లు, గుంటూరులో జరిగిన 11.2 కోట్ల బిజినెస్ కి గాను 8.7 కోట్లు, కృష్ణాలో జరిగిన 9.3 కోట్ల బిజినెస్ కి గాను 6 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 6.3 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా 88 కోట్ల షేర్ ని టచ్ అయింది. గ్రాస్ 128 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 135.5 కోట్లు కావడంతో మరో 47.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 17.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది అనుకున్నా కూడా మండే నుంచి టార్గెట్ 30 కోట్లయితే ఉంటుంది. సో స్టడీ రన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక కర్ణాటకలో జరిగిన 17 కోట్ల బిజినెస్ కి గాను 8.8 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఖచ్చితంగా హోల్డ్ అనేది ఫుల్ రన్ లో చాలా ఇంపార్టెంట్. ఇక తమిళనాడు, కేరళలో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 1.3 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ కి చాలా దగ్గరగా ఉండగా హిందీలో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో 35 కోట్ల బిజినెస్ కి గాను 18.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో పెద్ద మూవీ 3 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 122 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 200 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 98 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది అనుకున్నా కూడా మండే నుంచి టార్గెట్ 73 కోట్లు అయితే ఉంటుంది. సో చూడాలి అంత నంబర్ని రీచ్ అవుతుందో లేదో. డే 4 బుకింగ్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దాట్ ద వీడియో. ఇది పెద్ద 3 days టోటల్ వాల్వేడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.